నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం. శెట్టి బలిజ గౌడ ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో, 25% ఉన్నారు. తెలగ కాపు బలిజ 22% ఉన్నారు. చూడండి, అంటే కాపు శెట్టి బలిజ మధ్య ఎప్పుడు కూడా ఒక రిఫ్ట్ ఈ ప్రత్యేకించి గోదావరి జిల్లాలో కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ పోటాపోటీ 25-23 అంటే పెద్ద వేరియేషన్ ఉన్నదేం కాదు. కమ్మ సామాజిక వర్గం 7%, రెడ్లు 6%, అలాగే మాల మాదిగా కలిపి 15, మొత్తం 20% ఉన్నారు. సో వీళ్ళ ఓట్లు ఇక్కడ కీలకం. ఎంత తక్కువ ఓట్లు ఉన్నాయో, ఎంత తక్కువ శాతం ఓట్లు ఉన్నాయో వారి ఓట్లే కీలకం కాబోతున్నాయి. క్షత్రియులు 4% ఉన్నారు. ఇంట్రెస్టింగ్లీ ఇక్కడి నుంచి క్షత్రియులు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సరే, మండలాలు ఎన్ని ఉన్నాయి చూస్తే పెనుగొండ, ఆచంట, పెనుమంత్ర, పోదూరు, పార్ట్ ఆఫ్ పొడూరు ఇందులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్స్ 190, టోటల్ ఓటర్స్ 1,79,000 అంటే అరౌండ్ 1,80,000 వేసుకోండి. మేల్ ఓటర్స్ 88,000 ఉంటే ఫీమేల్ 90,000 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, తెలుగుదేశం 4 సార్లు గెలిచినాయి. సిపిఎం 3 సార్లు గెలిచిందండి. కమ్యూనిస్ట్ పార్టీ నుండే ఒకసారి, కాంగ్రెస్ పార్టీ ఒకసారి. మొత్తం జరిగిన ఎన్నికలు 13. ఎస్సీలు 10 సార్లు, శెట్టి బలిజ 2 సార్లు, క్షత్రియ ఒకసారి గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు 13 మంది అండి. ఈ ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యుల వివరాల్లోకి వెళ్తే కనుక ఒకసారి చూస్తే 1962లో పడాల శ్యాంసుందరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు. దళితులు, ఎస్సీ సామాజిక వర్గం. అండ్ అలాగే దాసరి పెరుమాళ్ గారు 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1972లో గొట్టిముక్కల వెంకన్న గారు కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ సామాజిక వర్గం. 76లో కోట ధనరాజు గారు కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ సామాజిక వర్గం. 83 కోట భాస్కర్రావు గారు తెలుగుదేశం, అలాగే ఎస్సీ సామాజిక వర్గం. అలుగు చిత్తరంజన్ గారు 1985లో సిపిఎం నుంచి గెలిచారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, ఎస్సీ సామాజిక వర్గం. తర్వాత 2 సార్లు కూడా 89, 94లో కూడా సిపిఎంఏ గెలిచింది. దిగుబాటి రాజగోపాల్ గారు సిపిఎం నుంచే గెలిచారు. సిపిఎం ఇక్కడ నుంచి 3 సార్లు గెలిచింది. 1999లో మోచర్ల జోహార్పతి గారు గెలిచారు, తెలుగుదేశం, ఆవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. 2004లో పీతల సుజాత తెలుగుదేశం నుంచి గెలిచారు, ఎస్సీ సామాజిక వర్గం. 2009లోను 2014లోను పితాని సత్యనారాయణ గారు గెలిచారు ఇక్కడి నుంచి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 2014లో తెలుగుదేశం నుంచి గెలిచారు, శెట్టి బలిజ సామాజిక వర్గం. 2019లో చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు క్షత్రియ సామాజిక వర్గం. ఒక్కసారి క్షత్రియులు గెలిచారు ఇక్కడ. 13 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి క్షత్రియులు గెలిచారు. ఇదండి ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఇప్పుడు శ్రీరంగనాథరాజు గారికి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది వైఎస్ఆర్సీపీ నుంచి. మరి తెలుగుదేశం ఎవరిని నుంచోబెడుతోంది? ఈయన క్షత్రియులు 4% మాత్రమే ఓట్లు ఉన్నాయి. వేరే అవతల శెట్టి బలిజలు కానీ కాపులు కానీ చూస్తుంటే చాలా బలంగా ఉన్నారు. ఒకవేళ అటు నుంచి వారిని తెలుగుదేశం ఆ 2 సెక్షన్స్ నుంచి కనుక ఎంచుకోవాలని చూసినా, ఒకవేళ జనసేన దీనికి పోటీ పడినా, ఎందుకంటే పోటీ పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. శెట్టి బలిజలు, తెలగలు కలిపి 46% ఉన్నప్పుడు న్యాచురల్గా జనసేన ఏంటంటే కులాలను కలుపుకుని వెళ్ళే సిద్ధాంతం తేలుతున్నప్పుడు కాపులకి శెట్టి బలిజలకి మధ్య ఉన్న రిఫ్ట్ని తొలగించేసి వాళ్ళు ఆ ఉమ్మడి అభ్యర్థిగా ఒకరిని ఐడెంటిఫై చేస్తే తెలుగుదేశం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. రంగనాథరాజు గారికి అప్పుడు కష్టకాలమే. ఇది ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి. ఇది ఆచంట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.